ఏంటి వీడింత ముందు పోస్టర్లు అంటించేవాడా? షీఈ్ రెస్పాండింగ్ వెల్ టు ద ప్రెగ్నెన్సీ. అయ్యో డాక్టర్, పప్పి పిల్లల్ని పెట్టదా? పిల్లల్ని పెడుతుందయ్యా, చక్కగా పెడుతుంది. చక్కగా పెడద్దా? అవునయ్యా, పిల్లల్ని పెడుతుంది. ఈడో టైప్ డాక్టర్ లా ఉన్నాడే. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, ఇవన్నీ పప్పి పిల్లలే. నీ ముఖం నాకేం కనిపించట్లేదు. వీడొకడు. డాక్టర్ ఎన్ని పిల్లలు ఉన్నాయి టక్కుని చూసి చెప్పండి. 1 2 3 4 5 6 మొత్తం 7 పిల్లలు. 7 hearts ఈజ్ ఈక్వల్ టు 56. 56,000. ఓహో కాలభైరవా, నువ్వు కొంచెం బ్యాక్ రా. 2 పిల్లలు ఎక్స్ట్రాగా వస్తున్నాయి. ఇలా చూడయ్యా, పప్పికి ఫుడ్ తో పాటు వీటిని తాగించాలి. లేదంటే డెలివరీలో ప్రాబ్లం అవుతుంది, మర్చిపోవద్దు. సూపర్ డాక్టర్. ఉమెన్స్ హార్లిక్స్ ఇస్తే కరెక్ట్ గా ఉంటుందా? షట్ అప్. సేమ్ టు యు. చూడు బాబు, నేను వీడిని తీసుకురావద్దని చెప్పానుగా. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ఒక్కడవే రావాలి. సరే డాక్టర్. రే ఏంటి నిన్ను ఎప్పుడు ఒంటరిగా రమ్మంటాడు? బయటికి రారా చెప్తాను. ఏంట్రా రా అంటున్నా? చెప్తాడులే, పోరా. సరే రా. అయ్యయ్యా, ఛా, యూరిన్ పాస్ చేయాలని చెప్పొచ్చు కదా, నా మీదే పోస్తావా? రా. సీనియర్ ఏంట్రా? నువ్వు పప్పిని తీసుకుని అలా వెళ్తూ ఉండు, నేను రమ్యతో ఒక 10 నిమిషాలు రమ్యతో మాట్లాడొస్తాను సీనియర్. డ్యూడ్ 1 hour అయినా తీసుకో, దయచేసి ఏదో ఒకటి చెయ్యరా. చెయ్యొచ్చు. ఎవరైనా వచ్చారంటే ఐడియా. నేనేమంటున్నానంటే, నేను ముందు సీట్లో కూర్చుంటాను, మీరిద్దరూ వెనక సీట్లో కూర్చుని ఏదో ఒకటి చెయ్యండి. ఎవరైనా వచ్చారంటే మెల్లగా వెనక్కి తిరిగి 2 నిమిషాలు నేను చూసి వచ్చారని చెప్తాను. అప్పుడు జాగ్రత్త పడాలి, ఓకేనా? ఏమంటావు? ఎలా ఉంది ఐడియా? ఏంటి వెతుకుతున్నాడు? పాపే వచ్చాయి. తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఏమైంది ప్రభు? ఎండ బాగా ఎక్కువగా ఉంది రమ్య, ఓ 10 నిమిషాలు ఆగి వెళ్దాం. సూపర్ సాంగ్ కదా. అవును రమ్య, ఈ సాంగ్ లో అరవింద్ స్వామి దూరంగా స్నానం చేస్తున్న కాజోల్ని చూసి ఆ అందానికి మత్తెక్కిపోయి దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు రమ్య. అప్పుడు కాజోల్ చెప్పు తీసుకొని కొడుతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ వయసులో అందరికీ ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు దానికి ఏం చేయాలంటావు? నువ్వు ఏమి చేయదు రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటావా? దేనికి? 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. రమ్య ఇటు చూడు రమ్య. బయటికి రా. బీచ్ లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు లోపల? సార్ ఊరికే మాట్లాడుకుంటున్నాం సార్. లైసెన్స్ తీరా. సార్ లైసెన్స్ తీసుకొని 2 ఏళ్ళు అయింది సార్. ఏయ్ ఇప్పుడు తీరా. ఓ ఇప్పుడు తీయాలా? అలా క్లియర్ గా చెప్పండి సార్. సరే మీ నాన్న నెంబర్ చెప్పు. యాజ్ పర్ ది రూల్స్ మీరు నన్ను నెంబరే అడగకూడదు. కొట్టారంటే అయినా నేను మీకు ఇస్తాను సార్, నోట్ చేసుకోండి. మా నాన్న నెంబరే కదా, ఇందులో ఏముంది చెప్పు. నోట్ చేసుకోండి. 99 40 21 854. సార్ వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లమా? ఎవరికి? నాకే. మా నాన్నకు తెలిస్తే బెల్ట్ తీసుకొని గట్టిగా బాధ నన్ను చంపేస్తారు తెలుసా? తెలుసు కదా, మరెందుకు అమ్మాయిని బీచ్ కి తీసుకొచ్చి కార్లో సరసాలాడుతున్నావు? మీరు ఇలా బాగుపడరు గానీ ముందు మీ నాన్న నెంబర్ చెప్పు. సార్ ఇంత చెప్పినా మీరు ఉమ్ము మింగు, ఉమ్ము మింగరా, ఉమ్ము మింగు. అరే ఓకే ఓకే, తగ్గిందా? ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా బాబు, చూస్తే బాగా చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు. అవును సార్, కాలేజ్ స్టూడెంట్ నే సార్. ఈ రోజు వెళ్ళలేదా? లేదు సార్, కాలేజ్ లో నన్ను సస్పెండ్ చేశారు సార్. ఎందుకు బాబు? అది వద్దులే సార్. నీ బ్రదర్ లాగా అడుగుతున్నాను, చెప్పు బాబు.
కాలేజీలో మ్యాటర్ సినిమా చూస్తూ దొరికిపోయాను సార్. పరేవాడివి. ఇదిగో ముందు లైసెన్స్ తీసుకో. బయలుదేరు Thank you, బయలుదేరు. sir. తెలిస్తే ఇలా ముందే చూడు, చెప్పనుగా. 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వస్తా. వచ్చినప్పుడు నువ్వు ఉండకూడదు, నీ కారు ఉండకూడదు. బయలుదేరు. అయ్యయ్యో సార్, ఏంట్రా ఆ 2 నిమిషాలు అనేది 15 నిమిషాల తర్వాత వస్తారా సార్? పోరా. లేదు సార్, నేను వెంటనే బయలుదేరుతాను సార్, వెంటనే బయలుదేరుతా. ఛా! రేయ్, పొరమోకు, రారా. రమ్య, వాడు రావడానికి 1/2 అవర్ అవుతుందంట. అంతవరకు మన ఇద్దరం కలిసి. ఏయ్, ఇంతకీ ఏడుస్తున్నావు? ఆ పోలీస్ నన్ను ఏ విధంగా చూశాడో తెలుసా? నా ఫోన్ నంబర్ అడిగాడు. వాడు నా గురించి ఎంత నీచంగా అనుకొని ఉంటాడు. వాడలా ఏమీ అనుకోనుండడు. నువ్వు పిలిచావని ఒకే ఒక్క కారణంగా నేను నీతో వచ్చాను.